friends, welcome to Yo-Yo Cine Talkies. Garuda Express, an international courier service. సినిమా వాళ్ళంటేనే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఒక హీరో ఫ్యామిలీ మరో హీరోను పొగిడితేనే తట్టుకోలేం. అలాంటిది ఒక హీరో భార్య మరో హీరోతో నటిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి విషయం చెంప మీద లాగి కొట్టినట్టుగా ఉంటుంది కదా. తాజాగా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య చేసేది తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. తమిళ సూపర్ స్టార్ కుమార్తెగా సుపరిచితురాలు ఐశ్వర్య. హీరో ధనుష్ తో ఆమె పెళ్లి జరగడం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీరిద్దరిని కోట్ చేస్తుంటారు. పెళ్లి తర్వాత ఇంటికి పరిమితం కాకుండా దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకునేందుకు ఐశ్వర్య చాలానే ప్రయత్నాల్ని చేసింది. ఇందులో భాగంగా ఆమె తీసిన సినిమాలు అంతంత మాత్రమే ఆడినా ఆమెకు రావాల్సిన పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టాయి. తాజాగా ఆమె చేయాలనుకుంటున్న ఓ ప్రాజెక్ట్ కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారడమే కాకుండా హాట్ టాపిక్ అయ్యింది. ఒలింపిక్ ఛాంపియన్ మారియప్పన్ జీవితగాథని ఈమె తెరకెక్కించాలనుకుంటుంది. అయితే ఆమె చేయాలనుకునే మరో ప్రాజెక్ట్లో తమిళ హీరో శింబుతో చేయాలనుకుంటున్నారట. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ధనుష్ కు శింబుకు మధ్య వృత్తిపరంగా చాలానే పోటీ ఉంది. అలాంటిది తనకు పోటీ అయిన శింబుతో తన భార్య సినిమా చేయటాన్ని ధనుష్ జీర్ణించుకోలేకపోతున్నాడట. అయితే ఈ వార్తలు నిజం లేదని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఐశ్వర్య తన మనసులోని మాటను అతి కష్టం మీద ధనుష్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ మధ్య ధనుష్ కి సంబంధం లేని విషయంలో శింబును పిల్లనిచ్చిన మామ రజనీకాంత్ పొగిడితే తెగ ఇదైపోయారట. పొగడ్తికే ఇబ్బంది పడ్డ ధనుష్ తన భార్య తనకు పోటీ అయిన హీరోతో సినిమా చేస్తానంటే ఒప్పుకునే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. జోరుగా సాగుతున్న ప్రచారంలో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.